నువ్వు ఆడనే కాదు అందరినీ కొడతా. కామోష్, ఫ్రెండ్ పట్టు కొడతావా? ఫ్రెండ్స్ అయితే నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు టచ్ చేశారు? అదెవరో మాకు తెలీదు, మేమేం చేయలా. మీరు కాకపోతే బాబు మార్లే చేశాడు, ఆడిని చంపేస్తా. ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు? అందుకే మనకు ఆ పేరు పెట్టారు, తేడా. తేడా సింగ్. ఇవాళ నుంచి నో ఫ్రెండ్షిప్, ఓన్లీ వార్. ఫోన్ చేయడాలు వాట్సాప్ లో మానేయండి, నన్ను గ్రూప్ నుంచి డిలీట్ చేసేయండి. మర్చిపోయి మందుబాటుకి పిలవకండి. నేను మీ నంబర్లన్నీ డిలీట్ చేసేస్తున్నా. రేపటి నుంచి కనబడితే వార్నింగ్లు ఇంటిమేషన్లు ఉండవు, కాల్ చేసుకోవడమే. అదేంట్రా రేపటి నుంచి అనుకున్నావు, ముందే పెట్టేసావేంటి? ఇప్పుడే చేస్తా. సరే నొక్కు. రేయ్, నా గుండెల్లో కాల్చే హక్కు నీకు లేదు. మరి ఎవరికుంది? టైం వచ్చినప్పుడు చెప్తా. బాబు మారలేక చెప్పండి, బాబా బయలుదేరాడని. బాబా బయలుదేరాడని. సీరియస్ గా తీసుకోవాలో కామెడీగా తీసుకోవాలో అర్థం కావట్లా. వాడు మాటి మాటికి బాబ్ మార్లేను చంపేస్తానంటున్నాడు. అసలు ఎవడు సార్ వాడు? పోలీసులు అపాయింట్ చేసింది వీడే. మొన్న అమ్మాయి విషయంలో కూడా అడ్డొచ్చింది వీడే. నాకెందుకో తేడా కొడుతుంది. ఒకసారి తేడా సింగ్ ఎవడో కనుక్కో. ఏంటి నా కోసమే? మరి ఆ సిగ్గు? అది కూడా మీకోసమే. అబ్బో, సడన్ గా స్పెషల్ ఏంటి? ఈరోజు కర్వా చౌత్ అంటే వచ్చే జన్మలో కూడా సేమ్ మొగుడే రావాలని ఆడాళ్ళు పూజలు చేసే రోజు. వచ్చే జన్మలో కూడా సేమ్ మొగుడే కావాలని ఎందుకు కోరుకుంటారో తెలుసా? ఎందుకు? జీవితాంతం ఆడ కావలసినట్టుగా మొగుడికి ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ వచ్చే జన్మలో ఇంకో యాదవకి సేమ్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయడం ఇష్టం లేక బద్ధకం వేసి మీ ఆడవాళ్ళు ఇలా పూజలు వ్రతాలు చేస్తారు. మీకు విషయం తెలుసా? నాకు కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వాలని ఉంది. చా, ఏమిస్తావు? నేను నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, ఈ చిలక తినమంటే తినాలి. బిగినింగ్ లో అన్ని ఇలాగే ఈజీగా చెప్తారు, తర్వాత ఉంటది. దా, ఆ చేతుని పెట్టేయి.